అసలు పుల్కా స్పెషల్ ఉంటుంది. సో పుల్కా ప్రిపరేషన్ కూడా ఇక్కడ చాలా స్పెషల్గానే అనిపిస్తూ ఉంది. ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో చూడండి. మాస్టర్ మాట్లాడతారా మీరు? మీ పేరండి? నా పేరు సుమన్. సుమన్ గారు, అసలు ఎన్ని పుల్కాస్ చేస్తారు జనరల్గా మీరు? 10,000. 10,000 ఏంటి? మీరు ఒక్కరే తిప్పేస్తారా? 10,000 పుల్కాలు చేయాలంటే మనం ఎన్ని వారాలు కూర్చోవాలో. సో 10,000 పుల్కాలు చేస్తారంట. జనరల్లీ ఒక హాఫ్ అన్ అవర్లో ఎన్ని పుల్కాస్ చేయొచ్చు మీరు? హాఫ్ అన్ అవర్లో చకచక 100 చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ కస్టమర్స్ ఆ రేంజ్లో వస్తున్నారు, డిమాండ్ ఆ రేంజ్లో ఉంది. అంత ఫాస్ట్గా చేస్తేనే మనకు పనులు అవుతాయి. సో ఇక్కడ చూడండి ప్రిపరేషన్ ఎలా ఉందో. చకచక అంటే కళ్ళు తిప్పలేకపోతున్నాం మనం, అంత ఫాస్ట్గా చేసేస్తున్నారు అనమాట. సో ఒక రోజుకి 10,000 అంటే మామూలు విషయం కాదు. ఇదంతా కూడా గోధుమ పిండిదే కదా మొత్తం, ఏం మిక్సింగ్ ఉండదు మనకు. ఓకే, సో ఇది నేను ట్రై చేస్తానని కూడా అనడం పొరపాటున. ట్రై చేస్తానంటే నన్ను పక్కకు తోసేస్తాడు. నిజంగా నా ప్రిపరేషన్ నేను అలా చేస్తాను, ఆ రేంజ్లో చేస్తాను. ఓకే, సో ఇప్పుడైతే పుల్కాస్ అంటే పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉంటారు అంతేనా అండి? ఓకే, సో ఒకసారి మనం ప్రిపరేషన్ కూడా చూద్దాం ఎలా చేస్తున్నారు పుల్కాస్ అని చెప్పి, మేకింగ్ కూడా చూద్దాము. సో ఇంతవరకు మనము చికెన్ రిలేటెడ్ కొన్ని స్టార్టర్స్ తిన్నాము, లైక్ రంబా చికెన్ ఆర్ శ్రీదేవి చికెన్. వాటన్నిటికీ కూడా మోస్ట్లీ మనం పుల్కాసే ప్రిఫర్ చేయాలి. ఆ కాంబినేషనే సెట్ ఉంటుంది. ఎందుకంటే నేను టేస్ట్ చేసిన తర్వాత అర్థమైంది, బికాజ్ దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అది. ఈయన ఇక్కడ మొత్తం రుద్దుతాడనమాట రౌండ్గా. అంత రౌండ్గా మన ఎంత చక్కగా రౌండ్గా చేస్తున్నారో చూడండి. అసలు మొత్తం మిషనరీ అనిపిస్తూ ఉంది. సో తవా మీద వేస్తారనమాట. తర్వాత కొంచెం అది హీట్ ఎక్కిన తర్వాత తవా మీద, సో తవా మీద పెట్టిన తర్వాత మంటలో పెడతారనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, వాళ్ళు మట్టి పొయ్యి మీద చేస్తున్నారు కదా వంట, దాంట్లో మంటలోంచి పెట్టి మళ్ళీ ఇట్లాగా తీస్తారు. సో ఇది నాకు చక్కగా నోట్లో లా పెట్టేసుకొని తినేయాలనిపిస్తుంది. ఇంతవరకు తిన్నాను, పొట్ట నిండిపోయింది చాలు నాకు. బట్ ఇంత చక్కగా ఉందో కదా, మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా కూడా ఇంత మంచిగా రావండి. నిజంగానే బాగుంది, అన్నీ చక్కగా ఉబ్బుతూ ఉన్నాయి. సో ఓకే, సో పుల్కా ప్రాసెస్, మేకింగ్ ప్రాసెస్ ఈ విధంగా ఉంది. సో మనం ఇప్పుడు ఇంకొక సరికొత్త ఫుడ్ ఐటమ్ చేద్దాం. ఇప్పటి వరకు మనం నాన్ వెజ్జే కదా చేసాము, ఇప్పుడు మనం వెజ్ ఫుడ్ కూడా చేయబోతున్నాం. దాంట్లో కూడా వీళ్ళు చాలా స్పెషల్స్ ఉన్నాయంట, చూద్దాం. ఇంతవరకు నేను చెప్పాను కదా, వెజ్లో కూడా చిరంజీవి దాబా వాళ్ళు ఏం తక్కువ కాదు, దాంట్లో కూడా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు కాజు టమాటా కర్రీ ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? వినోద్. సో వినోద్ గారు మనకు చేసి చూపిస్తారు. ఫస్ట్ అయితే ప్యాన్ లో ఏం వేసారు? ఆయిల్ వేసారా? ఓకే, జీలకర్ర వేస్తున్నారు. నెక్స్ట్ గార్లిక్, ఆనియన్, కరివేపాకు వేస్తున్నారు. ఇది కట్ల పొయ్యే వల్ల కొంచెం ఇబ్బంది అయితే బాగా అవుతుందబ్బా, పొగలు వచ్చేస్తున్నాయి. సో అందరూ అనుకోవచ్చేమో ఈమె చక్కగా రెడీ అయ్యి ఇక్కడేమో జస్ట్ గెస్ట్ లాగా ఉందని అనుకోవద్దు ప్లీజ్. ఈరోజు మాత్రం నేను వంట చేయలేను. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? అల్లం పేస్టా? ఓకే, అన్నీ కొంచెం కొంచెం వేస్తున్నారండి, ఒక్కొక్క స్పూన్ అనుకోండి. నెక్స్ట్ కాజు, ఎందుకంటే కాజు టమాటా కర్రీ కాబట్టి ఒక చిన్న బౌల్ అంత కాజు, ఇంత చిన్న బౌల్స్ అందరూ ఇంట్లో ఉంటాయి కదండి. ఎంత? 80 గ్రామ్స్ ఇది. ఓకే, 80 గ్రామ్స్ అండి. సో 80 గ్రామ్స్ కాజు వేశారు. వేసిన తర్వాత దాన్ని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత మనం సో కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. సో టమాటా గ్రేవీ, అది ఆ గ్రేవీ ఏంటి? టమాటాని బాగా క్రష్ చేసి గ్రేవీ లాగా చేసేయడమేనా మసాలాలో, అంతేనా? ఓకే, ఆనియన్ గ్రేవీ వేశారు. టమాటా గ్రేవీ తర్వాత ఆనియన్ గ్రేవీ వేశారు. ఎందుకు ఆనియన్ గ్రేవీ వేయాలా? మనం ఇప్పుడు ఆనియన్ పీసెస్ వేసాం కదా కట్ చేసి, గ్రేవీ వేస్తేనే కొంచెం టేస్ట్ వస్తుందేమో. ఓకే, సో ఆనియన్ గ్రేవీ వేశారు. నెక్స్ట్ సో స్పైసెస్ అన్నీ వేస్తున్నారు. సో ఆ స్పైసెస్ ఏంటంటే ఫస్ట్ అయితే సాల్ట్ వేశారు, ఉప్పు వేశారు, ధనియాల పొడి వేశారు, మసాలా జీరా అండ్ కారం తగినంత. ఇవన్నీ కూడా మనకు
ఎంత కావాలో క్వాంటిటీ అంత వేసుకోవచ్చు. స్పైసెస్ కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నారు లాస్ట్లో. పాలు మీ సిగ్నేచర్ అనుకుంటా ఇక్కడ. ప్రతి డిష్లో నేను పాలు అయితే చూస్తున్నాను. సో పాలు వేసేసారు. సో యా, ఆల్మోస్ట్ ఇట్స్ డన్. కాజు టమాటా కర్రీ ఆల్మోస్ట్ ఇట్స్ డన్. ఒక 5 నిమిషాల్లో చేశారా? లేదు, 2 నిమిషాల్లో చేశారా యాక్చువల్లీ చెప్పాలంటే. జస్ట్ 2 మినిట్స్లో చేశారండి నిజంగానే. రైట్, వావ్, ఇట్స్ గుడ్. ఓకే, సో మనం చేసి ఏ ఫుడ్ ఐటమ్ అయినా పుల్కాతో టేస్ట్ చేయాల్సిందే, బికాజ్ ఈరోజు మెన్యూలో అలాంటివే ఉన్నాయి మనకు ఐటమ్స్. సో దిస్ ఈజ్ టొమాటో కాజు గ్రేవీ కర్రీ. సో వెజ్ వాళ్ళకైతే ఫేవరెట్ అవుతుంది. సో టమాటా టేస్ట్ తెలుస్తుంది ఆబ్వియస్లీ, టమాటా కాజు కాబట్టి. అండ్ దాంట్లో అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే ఎలా ఉంటుంది, కాజు పప్పులు, అది కూడా ఎలా అనిపిస్తుంది, భలే అనిపిస్తుంది కదా. సో అలాంటి ఒక టేస్టే, చాలా డెలిషియస్గా అనిపిస్తుంది. అంటే నాన్ వెజ్కి ఎక్కడ తగ్గకుండా నియరెస్ట్లో. అండ్ స్పైసెస్ కూడా చాలా బాగున్నాయండి, మంచిగా వేశారు. సో నాకు ఇదైతే 5 మినిట్స్లో రెడీ అయిపోయింది కాబట్టి ఇలాంటివి మనం చక్కగా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా అనిపిస్తుంది. నాకు భలే నచ్చింది. నేను తర్వాత తినేస్తాను మరి. ఓకే.